హాయ్ అండి. నేను విజయభారతి. ఈరోజు ఆలు పరోటా చేశానండి. చూడండి, మీరు కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అంటే ఇగోండి, కుక్కర్లో ఆ బంగాళదుంపల్ని ఉడకబెట్టుకోవాలండి. మెత్తగా ఉడకబెట్టుకొని వాటిని స్మాష్ చేసుకొని కొంచెం మసాలా, కొంచెం కొద్దిగా మసాలాలు, కొంచెం మసాలా పౌడరు, కారం, పసుపు, ఉప్పు కలుపుకొని ఇలా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న మసాలాని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము కప్పు గోధుమ పిండి కలుపుకొని 2 hours క్రితము ఇలాగా కలుపుకొని ఉంచుకోవాలండి. దాన్ని తీసుకొని మనము ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసుకొని ఒత్తుకొని దీంట్లో ఆలు ముద్దని స్టఫ్ చేసుకోవాలండి. చూడండి ఎలా చేయాలో చెప్తాను. చాలా బాగుంటుందండి రుచిగా. మీరు ఒకసారి చేస్తే మీ ఇంట్లో మీ పిల్లలు మళ్ళీ చేయమని చెప్తారండి. చూడండి, ఇలాగా చేసుకున్న చపాతీకి ముద్దని ఇప్పుడు మనం ఈ ఆలు స్టఫ్ పెడతాం. చూడండి, ఇగోండి ఇలా ఆలు స్టఫ్ని ఇలా తీసుకొని బంగాళాదుంపని ఇలా ముద్ద చేసుకొని ఉడకబెట్టిన బంగాళాదుంపని కారము, ఉప్పు, పసుపు, మసాలా గుండా కొంచెం వేసుకొని ఇలా కలుపుకొని ఇలా పెట్టుకొని ఇలా క్లోజ్ చేస్తామండి. ఇలా క్లోజ్ చేసి ఇదిగోండి ఇలా క్లోజ్ చేసాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని రెడీ చేసుకుంటామండి. ఈ స్టఫ్ చేసుకున్న గోధుమ పిండి ముద్దలో బంగాళదుంప స్టఫ్ చేసుకున్న గోధుమ పిండి ముద్దని ఇలా పెట్టి దీన్ని ఇలా ఒత్తుకోవాలండి. ఒత్తుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ ఆలు పరోటా రెడీ. చాలా బాగుంటుందండి. మీ పిల్లలు మీరు ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ అడుగుతారండి. ప్రతిరోజు చేయమని. చాలా మనము వేరే కర్రీ చేసుకోక్కర్లేదు. మరి చపాతీతో వేరేగా ఇలా చేసేసుకుంటే అయిపోద్దండి. మనకి టైం కలిసి వస్తుందండి. ఇవి ట్రైన్ జర్నీల్లో మనము వెళ్ళేటప్పుడు చేసుకొని పట్టుకెళ్తే బాగుంటుందండి ఈజీగా. చూడండి, ఆయిల్ వేసుకుని 2 వైపులా కాల్చుకుంటామండి. ఆలు స్టఫ్ ఇలా తయారు చేసుకోవాలండి. ఉడకబెట్టిన బంగాళదుంపల్ని స్మాష్ చేసి అందులో కొంచెం గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం వేసుకుంటే చాలండి. వీలైతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కలుపుకోవాలండి. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, బాగా కాలేక తిప్పుకోవాలండి. తిప్పితే మనకి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి. దీన్ని చాలా టేస్ట్గా ఉంటుందండి. రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుందండి. మనము ఇది ఎక్కువగా మనకి జర్నీల్లో బాగా ఉపయోగపడుతుందండి. ఈ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. పామక్కర్లేదండి. కర్రతో మనం అలాగా చేసుకోవచ్చు, ఇలాగ చేతితో కూడా చేసుకోవచ్చండి. కొద్దిగా మనము చుక్క రొట్టెకి కలుపుకున్నట్టు కాకుండా కొద్దిగా లూజ్గా ముద్ద కలుపుకుంటే చపాతీ ముద్దలాగా బాగుంటుందండి. బాగా వస్తుందండి. ఇది చేసుకోవడానికి మనకి పరోటా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూసారు కదండి ఎంత చక్కగా కాలియో.
ఇలా చేసుకోవాలండి ఆలు పరోటా. సూపర్గా ఉంటుందండి, తినండి. నేను విజయభారతి అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మనకి దీంతో ఏం అవసరం లేదండి, ఇలా తింటేనే బాగుంటుంది. ఓకేనండి, బాయ్. బాయ్ అండి. నేను విజయభారతి. బాయ్.